ఓకే. నా పేరు అట్టగుల బాలకృష్ణ. నేను కామారెడ్డిలోని జన్మభూమి రోడ్ విద్యానగర్ కాలనీలో ఉంటున్న శ్రీ సాయి రెసిడెన్స్ అపార్ట్మెంట్లో 2వ ఫ్లోర్లో నివసిస్తున్నాను. శనివారం రోజు నా భార్యకు హాస్పిటల్ ట్రీట్మెంట్ తీసుకెళ్ళాను. ఆ రోజు తిరిగి రాత్రికి వచ్చి ఉండే కానీ అనుకోని పరిస్థితుల్లో అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది. అదే రోజు రాత్రి దొంగలు పడినట్లు ఆదివారం ఉదయం 5 గంటలకు మా వాచ్మెన్ ఫోన్ చేసి, సార్ తాళం కొట్టింది ఉంది, డోర్ తెరిచింది ఉంది అని తెలిపగా ఇటు రావడం జరిగింది. నేను వచ్చేసరికి పోలీసు వాళ్ళు, క్లూస్ టీం వాళ్ళు కూడా వచ్చారు. పోలీసు వాళ్ళ సహకారంతో క్లూస్ టీం వాళ్ళు అన్ని వివరాలు సేకరించారు. ఇంట్లో వరుస పెళ్ళిళ్ళు, బంధువుల పెళ్ళిళ్ళు వీటి దృష్ట్యా గోల్డ్ తెచ్చి ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో తిరిగి వస్తామని అనుకున్నాం కానీ రాలేకపోయినాము. ఇదే అదునుగా మరి దొంగలకు ఎలా తెలిసిందో కానీ ఇంట్లో ఉన్న దాదాపు 35 తులాల 30 నుంచి 40 తులాల పైచలకు బంగారం, ₹1,00,000 నగదు, 8 నుంచి 10 కిలోల వెండి వస్తువులు, దొంగల తాళాలు మొత్తం అల్మారీ తాళాలన్నీ పగలగొట్టి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ చిందరవందరగా గుట్టలుగా బట్టలు అన్నీ కూడా విప్పదీసి చూసుకొని అపహరించుకుపోయినారు. పోలీసు వారు ఖచ్చితంగా నాకు న్యాయం చేయాలి. వాళ్ళ మీద నేను జీవితకాలంలో సంపాదించుకున్నదంతా ఒక్క రోజులో తుడిచిపెట్టుకుపోయింది. దయచేసి పోలీసు వారు నా బాధను అర్థం చేసుకొని దొంగలను పట్టుకొని నాకు సొత్తును నాకు ఇప్పిస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.